నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. వేటపాలెం రామన్నపేటలో జరిగిన మెగా వైద్య శిబిరంలో చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి. చీరాల సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు, వెలుగు వివోఏల సంఘం ప్రతినిధులు. ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చీరాలలో ఎంఆర్పీఎస్ నేతల సంబరాలు. వేటపాలెం రామన్నపేట పంచాయతీ ఎస్టీ కాలనీలో మండల న్యాయ సేవాధికార సంస్థ చీరాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని జడ్జి ఎం సుధా ప్రారంభించగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హాజరై వైద్య సలహాలు అందించారు. వేటపాలెం రామన్నపేట పంచాయతీ ఎస్టీ కాలనీలో మండల న్యాయ సేవా అధికార సంస్థ చీరాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని జడ్జి ఎం సుధా ప్రారంభించగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హాజరై వైద్య సలహాలు అందించారు. బీపీ, షుగర్ ఇతర పరీక్షలు నిర్వహించి ఉచితంగా అవసరమైన మందులు అందజేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ ఎస్టీ కాలనీ వాసులు రోజువారీ కూలీ పనులకు వెళ్తూ ఆరోగ్యంపై అవగాహన లేక రోగాల బారిన పడుతున్నారన్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఏదైనా వ్యాధి వస్తే ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తీసుకుంటున్నారన్నారు. న్యాయ చట్టాలను, ప్రభుత్వ అవకాశాలు పొందాలంటే ఎస్టీలందరూ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను వాళ్లకు దూరంగా ఉంచి బడికి పంపాలన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు జీవితం కష్టసాధ్యంగా మారుతుందన్నారు. డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యపరంగా ఇచ్చిన సమస్య వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. చీరాల వైద్యశాలలో మెరుగైన వసతులతో వైద్య సేవలు అందుతున్నాయని, అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు రెహానా, నిషాద్, నాజ్, శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, మహిళా ప్రతినిధి ఈశ్వరిరెడ్డి, సిఐ సత్యనారాయణ, ఎంపీడీఓ శర్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు చీరాల మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మీ ముందుకు వచ్చి మెడికల్ క్యాంపు నిర్వహించమని చెప్పి ఆదేశించడం వల్ల మీ ముందుకు వచ్చేసి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడానికి వచ్చాము. ఇక్కడికి పర్టికులర్గా మీ ఏరియాకే వచ్చి ఇక్కడ మీ మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మీ ఆరోగ్యాల్ని కాపాడుకోమని చెప్పడానికి వచ్చాము. ముందుగా మీరు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పనులకు వెళ్ళేవాళ్ళు. మీకు ఎక్కడైతే మీరు పనులు చేసుకుంటూ ఉంటారో అక్కడ మీకు ఏదైనా ఇబ్బందులు జరిగితే, అలాగే ఇందాక మేడం గారు చెప్పారు, హెల్త్కి సంబంధించినటువంటి అన్ని ఆరోగ్య సూత్రాలు, తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా చెప్పారు. అక్కడ ఆయా ప్రాంతాల్లో మీకేదైనా ఇబ్బంది జరిగితే మీరు ఖచ్చితంగా రూపాయి ఖర్చు లేకుండా మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చీరాల కోర్టు ప్రాంగణంలో ఉంటుంది. అక్కడికి వచ్చి చిన్న అర్జీ మా మేడం గారికి ఇస్తే మీకు ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తూ మీకు ఒక న్యాయవాదిని అపాయింట్ చేసి మీకు ఉన్నటువంటి మీరు చేసేటువంటి పని ప్రాంతంలో కానీ, ఎక్కడైనా మీ హాస్పిటల్స్లో కానీ, ఏదైనా షాపుల్లో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి మీ యొక్క అర్జీ రూపంలో ఇస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పేసి ఇందు మూలంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇందాక మేడం గారు చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంటుంటే మన లైఫ్ బాగుంటుంది. అట్లా పిల్లల్ని ఎక్కువ మంది మనం చిన్నప్పటి నుంచి ట్రైబల్ ఏరియాలో ఒక ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం మేము కొన్ని ఏరియాస్ తిరిగినప్పుడు ఇక్కడ ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉన్నారని మాకు నాలెడ్జ్లోకి వచ్చింది. దాని ప్రకారం మేము ఇక్కడ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి డిఎంఎన్హెచ్ఓ గారికి అడగగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము సపోర్ట్ చేస్తాం మేడం, మా టీం వర్కర్స్ని, డాక్టర్స్ని అందరినీ పంపిస్తానని చాలా సంతోషంగా మరి మాకు కోఆపరేట్ చేశారు. అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోఆపరేట్ చేశారు. పోలీస్ వారు, బార్ ప్రెసిడెంట్ గారు అయితే నిన్న మా తరపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలైనా మేము అందించడానికి రెడీగా ఉన్నామని బార్ ప్రెసిడెంట్ గారు, ముఖ్యంగా మా సిస్టర్ జడ్జెస్ కూడా మరి మేమందరం కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఈ రీతిగా ఇక్కడ రావడానికి. మరి ట్రైబల్స్ అంటే ఒకప్పుడు మనకు తెలుసు, మనకి ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ రాకముందు ఎక్కడ రిమోట్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఐసోలేటెడ్గా ఉండే లైఫ్స్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం మైగ్రేట్ అయిపోయి ఇట్లా సమాజంలోకి రావటం జరిగింది.
కానీ మనకైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి అందరికీ ఈక్వల్గా మరి ఇంప్లిమెంటేషన్ అనేది జరగటం లేదనేది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా ఇంకా వాళ్ళ లైఫ్స్ అనేవి మార్జిన్గానే ఉన్నాయి, డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకు అని ఆలోచించినప్పుడు మరి నిరక్షరాస్యత, పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన ఏజ్లో మరి చిన్న చిన్న పిల్లల్ని పనిలో పెట్టడం, లేదంటే చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదంటే కూడా చైల్డ్ మ్యారేజెస్ చేయటము, తర్వాత చిన్న వయసులోనే మగపిల్లలు డ్రగ్కి అడిక్ట్ అయిపోవడము, ఈ ట్రాఫికింగ్ సమస్యలు, బెగ్గింగ్ అని పిల్లల్ని ట్రాఫిక్ చేసి రకరకాలుగా యూజ్ చేయడం అనేది ఈ సోషలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్మెంట్ అనేది ఈ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా జరగట్లేదు. దీనివల్ల ఎవరు గవర్నమెంట్ వారు ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా మీకు అవేర్నెస్ లేకపోవడం వల్ల మరి లేడీస్కి ముఖ్యంగా ఈ ఆరోగ్యం పట్ల మరి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయటం వల్ల కలిగే నష్టాలు ఏంటి? 2-3 పిల్లల్ని చిన్న వయసులో 20 సంవత్సరాలకి 2-3 పిల్లల్ని చిరు ఉద్యోగులైన వివోఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని పలువురు వివోఏల సంఘం ప్రతినిధులు ఆరోపించారు. ఈ క్రమంలో చీరాల పట్టణం వాడరేవు రోడ్డులో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. చీరాల పట్టణం వాడరేవు రోడ్లోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి పార్టీ నూతనంగా అధికారం చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న చిరు ఉద్యోగులైన వివోఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు తీవ్రమయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జిల్లాలో సుమారు 300 మందికి పైగా యానిమేటర్స్, 400 మంది మిడ్ డే మీల్స్ వర్కర్స్, 500కు పైగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఈ పాటికే టీడీపీ నాయకులు తొలగించారని ఆరోపించారు. అంగన్వాడీలు, ఆశలపై రాజకీయ వేధింపులతో కార్యకర్తలను మనోవేదనకు గురిచేస్తున్నారన్నారు. ఇక చిరుద్యోగుల సమస్యలన్నింటి పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 5వ తేదీన సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందర్, వెలుగు వివో ఏలా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖా ఎలిజబెత్, జిల్లా కోశాధికారి జ్యోతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు కూడా రాజకీయ వేధింపులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాపట్ల జిల్లాలో మరి 9 ప్రాజెక్టులు ఉన్నాయి. 9 ప్రాజెక్టులు కూడా ఇంకొల్లు ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక అమ్మాయిని మరి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని అత్యంతరంగా నువ్వు ఆగిపో అని చెప్పడంతో ఆ సెంటర్లో ఉన్నటువంటి టీచర్ కానీ హెల్పర్ కానీ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు సొంతగానే రాజీనామా చేసి నీ ఉద్యోగం చేయలేను, ఈ రాజకీయ వేధింపులు భరించలేనని చెప్పేసి ఆ అమ్మాయి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే పర్చూరు ప్రాజెక్టులో ఉన్నటువంటి మరి తాటివారిపాలెం సుభాష్ని అనే అమ్మాయి అలాగే ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. నిన్న కూడా సిడిపో ఆఫీస్కి వెళ్ళి అమ్మాయిని తొలగించాలి, తీసేయండి అని చెప్పేసి చెప్పడంతో అమ్మాయి మానసిక వేదనకి లోనవుతూ ఉంది. అంగన్వాడీలు ఈరోజు 40 సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు తీసుకెళ్లడం, అట్లాగే చిన్నపిల్లలకి సేవలు చేయడంలో విశేషమైన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని తొలగించడం చాలా దారుణం. అట్లాగే పట్టిప్రోల్లో కూడా మరి ఒక అమ్మాయిని కూడా ఈ పుష్ప తన పేరు, తను కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పేసి మానుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా బాపట్ల జిల్లాలో 3 ప్రాంతాల్లో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. హెల్పర్స్ ప్రమోషన్ ఇవ్వాలి. హెల్పర్స్కి ఒకే అంగన్వాడీ సెంటర్లో టీచర్ ఉంటే ఆ టీచర్ రిజైన్ చేసిన లేదా మానుకున్న ఆమె రిటైర్డ్ అయినా ఆ ప్లేస్లో సేమ్ సెంటర్లో పనిచేసేటువంటి హెల్పర్కి ప్రమోషన్ ఇవ్వాలి టీచర్గా. సో ఇది మాకు యూనియన్గా మేము ఒక జీవో కూడా సాధించుకున్నాం. ఈ జీవో ప్రకారం వాళ్ళు ప్రమోషన్కి అర్హులు. అది కూడా ఎమ్మెల్యే లెటర్లు తెచ్చుకుంటేనే ప్రమోషన్స్ పెడతాం, ఎమ్మెల్యే లెటర్లు ఉండాలని చెప్పేసి అని అధికారులు కూడా చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. అయితే పైనుండి మాత్రం ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మేము అలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు, మా నాయకులు ఎవరు కూడా అలా మాట్లాడరు, ఇది ఎక్కడ జరుగుతుందో స్పెసిఫిక్గా మా దృష్టి తీసుకురండి అని చెప్పి పై నాయకులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం. మరి ముఖ్యంగా మరి సీఎం గారిని కలిసినప్పుడు, మరి డిప్యూటీ సీఎంని కలిసినప్పుడు కూడా సార్ అలా చెప్తున్నారు, మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి అలాంటివి జరగకుండా చూస్తాం, ఎక్కడా లేదు. మరి పైనుంచి చెప్తున్నప్పుడు కింద స్థాయిలో ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే రేపు 5వ తారీఖు కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర మరి స్కీమ్ వర్కర్లు అందరూ కూడా అంగన్వాడీ, ఆశ, మరి వివోఏలు, అట్లాగే మిడ్ డే మీల్ వాళ్ళు అందరూ కూడా
మరి వాళ్ళ యొక్క డిమాండ్స్ కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసము ఈ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక ధర్నా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ప్రభుత్వం ఇది కూడా ఆలోచన చేసి మా యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మా యొక్క ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చీరాల పట్టణం అంబేద్కర్ సర్కిల్లో ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్ఎఫ్ నాయకులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చీరాల పట్టణం అంబేద్కర్ సర్కిల్లో ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్ఎఫ్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల సమన్యాయం కోసం గత 30 ఏళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. ముఖ్యంగా ఎస్సీలకు అందుతున్న రిజర్వేషన్లు సమానంగా అందించాలని ఉద్దేశంతో ఆనాడు ఎంఆర్పీఎస్ ఉద్యమం అంబేద్కర్ స్ఫూర్తితో నిర్మించడం జరిగిందన్నారు. ఇక ఈ ఉద్యమానికి ఇది ముడి గ్రామం, విజయనగర కాలనీలను పునాదులుగా ఎంచుకుని ప్రారంభించామన్నారు. వర్గీకరణ సాధన లక్ష్యంగా చేపట్టిన ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఇక 30 ఏళ్ల పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, సురేష్ కుమార్, లక్ష్మీ నర్సయ్య, స్టాలిన్, రాజేష్, యేసురాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుని ఇచ్చినటువంటి తీర్పును బట్టి చీరాల పట్టణంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ పట్ల చేసినటువంటి ఆ యొక్క తీర్పును బట్టి ఈ పట్టణంలో ఎంఆర్పిఎస్ వర్గాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని బట్టి సంతోషిస్తున్నాం. మరి ఆ తీర్పుని హర్షిస్తూ సుదీర్ఘకాలంగా ఎస్సీ వర్గాల్లో ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందో, ఎస్సీ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందో వాటికి కూడా సమన్వయం జరగాలని, భారత రాజ్యాంగ రిజర్వేషన్లన్నీ కూడా అట్టడుగు వర్గాలకు చేరే విధంగా మానేశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత 30 ఏళ్లుగా జరుగుతున్నటువంటి సుదీర్ఘమైన పోరాటంలో నేడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఈ సందర్భాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఈ వర్గాలకి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా మరి అందే విధంగా సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి మానేశ్రీ మందకృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా చీరాల పట్టణం నుంచి బాపట్ల జిల్లా అధ్యక్షుడు, ఎంఈఎఫ్ అధ్యక్షులుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇది సుదీర్ఘమైన పోరాట ఫలితం ఎంతో అసూలు బాసినటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మేము స్మరించుకుంటూ వాళ్ళు కూడా నివాళులు చెల్లిస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అందాల్సిన హక్కులు అందినప్పుడే నిజమైన స్వతంత్రం అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు సెలవిచ్చిన రీతిగా మన శ్రీ మందకృష్ణ మాది గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానంగా మరి ఆ రిజర్వేషన్ పంచాలనే ఉద్యమంలో యావత్తు సమాజము, అన్ని వేసిన కమిటీలన్నీ కూడా మరి దేశవ్యాప్తంగా 7 జడ్జిలు జరిగిన ఆ యొక్క సుదీర్ఘమైన చర్చలన్నీ కూడా యావత్ భారతదేశం మొత్తం చూసిన ఫలితాన్ని ఈ రోజున మరి ఈ జాతికి అందించడం జరిగింది. ఈ జాతిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అత్యున్నతమైన స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో పాలకులైతేనేమి మరి మందకృష్ణ గారి నాయకత్వంలో ఆయన ఎక్కడ మరి తగ్గించుకోవాలో, ఎక్కడ ఏ విధంగా దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ ముందుకు తీసుకెళ్తూ నేటి కాలానికి ఒక సంతోషకరమైనటువంటి వార్తలు మాకు అందించినందుకు కూడా ఆయనకి నిన్న మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని నేడు ఈ విధంగా భారత రాజ్యాంగ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ స్వాగతిస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై జై మాది. చీరాల పట్టణంలోని ఆనందపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమని అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ గ్లోరీ తబితా అన్నారు. చీరాల పట్టణంలోని ఆనందపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు విధిగా అందజేయాలన్నారు. బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలు శ్రేయస్కరమన్నారు. 2 ఏళ్ల వరకు తల్లిపాలు పట్టించడంతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బా పాలు దూరంగా ఉంచి తల్లిపాల ప్రాముఖ్యత తల్లులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు ఎలిజబెత్, రేఖ, సులోచన, లత, సంధ్య, అనిత, ఉమా, ఏఎన్ఎం, లిల్లీ, గ్రేస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు ఏ సెక్టార్లో ఈరోజు ఆనందపేట అంగన్వాడీ సెంటరు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 6 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం.
తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. తల్లిపాలు ఖచ్చితంగా బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి, ఇతర వేరే ద్రవ పదార్థాలు ఏవి కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి మేము అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం తల్లులకి. అట్లాగే తల్లిపాలను 2 సంవత్సరాల వరకు కొనసాగించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు, తల్లిపాలు అనేటువంటివి బిడ్డకి ఎంతో శ్రేష్టమైనవి, దాంట్లో స్వచ్ఛమైనవి, దాంట్లో కల్తీ ఉండదు. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి, బిడ్డకు ఐక్యూ పవర్ పెరగడానికి, అలాంటి వ్యాధులు కూడా దరిచేరకుండా సురక్షితమైనటువంటి పాలు తల్లిపాలు. కాబట్టి ఆ తల్లిపాలనే కొనసాగించాలని చెప్పేసి బిడ్డల భవిష్యత్తు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఇది అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వేటపాలెం ప్రాజెక్టులో ఉన్నటువంటి 272 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు ఒక వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ తల్లిపాల వారోత్సవాలకి తల్లులు కూడా వచ్చి చక్కగా చెప్పినటువంటి సందేశాలు విని వాటి ప్రకారం మేము చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి టీచర్స్కి, అలాగే తల్లులకు అందరికీ కూడా, అలాగే మా సెక్టార్ సూపర్వైజరు మరి తబితా మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. మేడం గారు కూడా చాలా మంచి సందేశాన్ని అందించారు. తల్లి పాలులో ఇవ్వడంలో బిడ్డకు తల్లికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే అది అది ఒక ఉద్దేశం కాదు, ఒక ఎంపిక చేసుకోవడం కాదు, ఒక నిబద్ధతతో తల్లిపాలు ఇవ్వాలని చెప్పేసి మేడం గారు కూడా మంచి సందేశాన్ని అందించారు. మేడం గారికి కూడా మా యొక్క సచివాలయం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వారం రోజుల పాటు తల్లిపాలు బిడ్డకు ఎంత ఉపయోగకరమో, అలాగనే బిడ్డ తల్లిపాలు తాగడం వలన తల్లికి ఎంత ఆరోగ్యమో ఈ విషయాలను గురించి చర్చించడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రములలో అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మేము మంచి సందేశాన్ని తల్లులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లల ఆరోగ్యము, తల్లుల యొక్క ఆరోగ్యాన్ని మరి పాలు ఇచ్చే తల్లులందరికీ కూడా మద్దతు ప్రకటించే నిమిత్తము కుటుంబ సభ్యుల్ని కూడా మేము అలర్ట్ చేయడం అనేది ఈ యొక్క అవగాహన సదస్సులోని ప్రధానమైనటువంటి భాగం. తల్లిపాలు ఇవ్వడం ఎంపిక కాదు, అది నిబద్ధత అనేటువంటి స్లోగన్ని మేము అందిస్తూ ఉన్నాము. మొట్టమొదట తల్లిపాలను ముర్రుపాల ద్వారా బిడ్డకి ఏ విధమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుందో అనేటువంటి అంశాలపై మేము వారికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. బిడ్డ శక్తివంతంగాను ఆరోగ్యవంతంగాను ఎదిగి సమసమాజ స్థాపనకి, ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను అందించడానికి తల్లి యొక్క పాత్ర ఎంతో ప్రధానమైనదని తెలియజేయడం. చీరాల మున్సిపల్ హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేమ బ్రహ్మానందం సహకారంతో శ్రీకృష్ణ గోశాలకు గోవుల ఆహార సంరక్షణ నిమిత్తం అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందజేశారు. చీరాల మున్సిపల్ హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేమ బ్రహ్మానందం సహకారంతో శ్రీకృష్ణ గోశాలకు గోవుల ఆహార సంరక్షణ నిమిత్తం అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావుకు 11,116 అందజేశారు. గత కొంతకాలంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పొలుదాసు రామకృష్ణ, చింతా రమేష్ బాబు, అమర వీరాంజనేయులు, వెంకటరమణారావు, తిరుపతిరావు, బ్రహ్మానందం, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో పర్యటించిన జేసీ సుబ్బారావు ఆ ప్రాంత రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇనాం ఎస్టేట్ భూముల సమస్యలపై రైతులు ఆయన సుదీర్ఘంగా చర్చించారు. దశాబ్దాల కాలంగా రైతులు సాగు చేస్తున్న ఇనాం ఎస్టేట్ భూముల సమస్యను పరిష్కరించి అనుభవదారులకు పట్టాలిచ్చేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు తెలిపారు. పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో పర్యటించిన జేసీ ఆ ప్రాంత రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గంలో చెన్నంబట్ల, అగ్రహారం, ఎదుబడు, లక్కవరం, జంగమేశ్వరపురం గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాలు ఇనాం ఎస్టేట్ భూములు విస్తరించున్నట్టు వెల్లడించారు. 8 దశాబ్దాలుగా వీటిని సాగు చేసుకుంటున్నట్లు జేసీ దృష్టికి చిన్న, సన్నకారు రైతులు తీసుకెళ్లారు. తమకు పట్టదారు పాస్ పుస్తకాలు లేనందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వ పరంగా ఎలాంటి రాయితీలు దక్కడం లేదన్నారు. వ్యవసాయ రుణాలు పొందలేకపోతున్నామని జేసీ ముందు రైతులు వాపోతున్నారు. తమకు త్వరితగతిన సమస్యను పరిష్కరించి భూపత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన జేసీ ప్రభుత్వం ఆయా భూములపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ చొరవతో త్వరలోనే పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామన్నారు.
నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గత జూలై నెలలో స్వామివారిని 22,13,000 మంది భక్తులు దర్శించుకోగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 125.35 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలియజేశారు. 1.04 కోట్ల లడ్డూలు విక్రయించామని 24.04 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశామని తెలిపారు. 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలియజేశారు. కాగా గురువారం 61,465 మంది భక్తులు తిరుమల దర్శించుకోగా 21,206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చిందన్నారు. స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోందని తెలిపారు. విహారానికి వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోతూ ఉండడంతో గమనించిన మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లు బాధిత యువకుణ్ణి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఘటన బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో చోటు చేసుకుంది. విహారానికి వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోతూ ఉండడంతో మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాపట్ల పట్టణంలో న్యూషర్యాప్ బజార్ కు చెందిన అచ్యుత మహేష్ తన స్నేహితులతో కలిసి సూర్యలంక సముద్ర తీరంలో విహారయాత్రకు వచ్చాడు. సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి మహేష్ స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన అలల్లో కొట్టుకుపోతూ ఉండగా గమనించిన మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లను సురక్షితంగా యువకుని ప్రాణాలతో కాపాడారు. తీరంలో ఎక్కువగా స్నానాలు చేస్తూ కొట్టుకుపోతున్న వారిని కాపాడుతున్న మెరైన్ సిబ్బంది గజ ఈతగాళ్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల అలాగే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ 2 రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. వేటపాలెం రామన్నపేటలో జరిగిన మెగా వైద్య శిబిరంలో చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి. చీరాల సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు, వెలుగు వివోఏల సంఘం ప్రతినిధులు. ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చీరాలలో ఎంఆర్పీఎస్ నేతల సంబరాలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.